రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘంలోని మహిళలకు విశిష్ట గుర్తింపు సంఖ్య క్యూఆర్ కోడ్తో ప్రత్యేక కార్డులు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఏటా మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి ఆ కార్డులో ఆరోగ్య ప్రొఫైల్ వివరాలతో పాటు రుణ వ్యాపార వివరాలను పొందుపరుస్తామని తెలిపారు. శనివారం ఇక్కడ వి హబ్ ఆధ్వర్యంలో వి హబ్ సీఈఓ సీతాపల్లచొల్ల, ఎంపీ రఘువీరారెడ్డి, ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్, సెర్ప్ సీఈఓ దివ్యదేవరాజన్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ మల్సూర్తో కలిసి ఉమెన్ యాక్సెలరైజేషన్, చదువుకునే బాలికల కోసం యువ ఇన్నోవేషన్ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వి హబ్తో 17 సంస్థలు, విద్యాలయాలు ఒప్పందాలు చేసుకున్నాయి. మహిళా సంఘాలకు మరో 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టులు మంజూరు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మధ్యాహ్న భోజన పథకం, సంక్షేమ గురుకులాలు, వసతి గృహాలు, కేజీబీవీలకు కూరగాయలు, పాలు, ఇతర నిత్యావసర వస్తువులన్నీ మహిళా సంఘాల ద్వారా కొనుగోలు చేయాలన్న ఆలోచన చేస్తున్నాం. మహిళా సంఘాల కోసం హైటెక్ సిటీ సమీపంలో 3.5 ఎకరాలతో ఇందిరా మహిళా శక్తి భవనం నిర్మిస్తున్నాం. మిస్ వరల్డ్ పోటీలకు వచ్చిన సుందరిమణులు ఈ నెల 21న అక్కడికి వచ్చి మహిళా సంఘాల స్టాళ్లను సందర్శిస్తారు. ఉమెన్ యాక్సెలరేషన్ కార్యక్రమం కింద 140 చిన్న తరహా పరిశ్రమలని ప్రోత్సహిస్తామని ఐటీ పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ తెలిపారు. వికారాబాద్, వరంగల్, హన్మకొండ, నల్గొండలలో వి హబ్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఔటర్ నుంచి ఆర్ఆర్ పరిధిలో ఏర్పాటు చేసే 5 ఎంఎస్ఎంఈ పార్కులలో మహిళలకు 10% ప్లాంట్లు కేటాయిస్తామని, వారి కోసం ప్రత్యేక పార్కును ఏర్పాటు చేయనున్నామని వివరించారు. రాష్ట్రంలో 119 ప్లాంటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్లను త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. ప్రతి జిల్లాలో ఇందిరా మహిళా శక్తి భవనాలను నిర్మిస్తామని, ఈ ఏడాది నవంబర్ నాటికి అందుబాటులోకి వస్తాయని సెర్ప్ సీఈఓ దివ్యదేవరాజన్ తెలిపారు. 4 ఏళ్లలోనే మహిళా సంఘాలకు ₹1,00,000 కోట్ల బ్యాంకు లీకేజీ, ఎస్హెచ్జీల ద్వారా గురుకుల పాఠశాలలకు పిండి వంటకాలు అందిస్తామన్నారు. ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.